నన్ను అర్థం చేసుకోకుండా నీ మనవడు నాపై కేసు పెట్టాడు. దానివల్ల మన రెండు కుటుంబాల మధ్య గొడవలున్నమాట వాస్తవమే. అలా అని నేను ఆయనకి తమ్ముడు కాకుండా పోతానా? ఆయన నాకు అన్న కాకుండా పోతాడా? మరి అలాంటప్పుడు ఎందుకురా ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? చేస్తాను. చేసే హక్కు నాకుంది. నా అన్న కొడుక్కి నిశ్చితార్థం జరిపిస్తూ నన్ను ఆహ్వానించకపోవడం నన్ను అవమానించినట్టు కాదా? నీ పెద్ద కొడుక్కి ఆ మాత్రం జ్ఞానం లేదా? శుభకార్యంలో ఇంతమంది అతిథుల ముందు పక్కన మా వదిన లేకుండా అన్నయ్య ఒక్కడే తాంబూలాలు ఎలా మార్చుకుంటాడు? ఇది తప్పు కదా? ఏది ఏమైనా సరే సాంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది కదా. మీరే న్యాయం చెప్పండి. అమ్మాయి తరపున జంటగా మీరిద్దరూ తాంబూలాలు ఇస్తున్నప్పుడు ఇక్కడ మా అన్నయ్య మాత్రమే ఒంటరిగా తీసుకోవాలా? మా వదిన పుణ్యం చేసుకుని ముత్తైదువుగా పైకెళ్ళిపోయింది. అందుకని ఈయనిలా చేయొచ్చా? న్యాయంగా చెప్పాలంటే నన్ను మా ఆవిడ్ని పిలిచి జంటగా తాంబూలం మార్చుకోమని చెప్పాలి కదా. అదెవ్వరూ పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఏంటర్థం? అందుకే చూసి సహించలేక కోపంగా ఆపండి అని అరిచాను. నేనెందుకు ఈ నిశ్చితార్థం ఆపమన్నాను? నా భార్య కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడింది కాబట్టి తన మనసు గాయపడేలా మాట్లాడాను. వీడేంటి సడన్ గా ప్లేట్ మార్చేశాడేంటి? వీడే నిశ్చితార్థం దగ్గరుండి జరిపించేసేలా ఉన్నాడే. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను,